ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, పాల్గొన పౌర్ణిమ వచ్చేస్తోంది. మార్చి 3వ తారీఖున పౌర్ణమి, మంగళవారం పౌర్ణిమ. అయితే ఆ రోజున చంద్రగ్రహణం ఉండబోతుంది, అందరికీ తెలిసిందే. అయితే ఏ సమయంలో ఉంటుంది, ఎటువంటి విధి విధానాల్ని పాటించాలంటే భారతదేశంలో కనిపిస్తోంది కాబట్టి మరి పాటించాల్సిన నియమాలు అవన్నీ ఒకసారి చెప్తూ, ద్వాదశ రాశులకి ఈ చంద్రగ్రహణం రీత్యా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఒకసారి మీ ద్వారా సార్. మనకి భారతదేశంలో కనిపిస్తుంది కానీ అది స్వల్పంగానే కనిపిస్తుంది. అంత్య గడియల్లో ఎందుకంటే అంత్య గడియల్లో 6:22 నుంచి 6:37 మధ్యలో, 47 నిమిషాల మధ్యలో కనిపిస్తుంది. జస్ట్ 25 minutes to 30 minutes అనుకోండి. ఆల్మోస్ట్ అంతసేపు కంటే ఎక్కువసేపు కనిపించట్లేదు. ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఒకటి మనం ఎంతసేపు గ్రహణం అనగానే ఈ రాసుల వాళ్ళు అపర కుబేరులు అయిపోతారు, ఈ రాసుల వాళ్ళు మట్టి కరిచిపోతారు అంటారు. అసలు అది పూర్తిగా తప్పు. ఎందుకంటే అలా అపర కుబేరులు అయిపోయేటట్టయితే, ఇప్పుడు కామన్గా ఏం చెప్తాం, చంద్రగ్రహణం సింహంలో పడుతుందంటే మిథునానికి మంచిది, తులకి మంచిది, మకరానికి మన వృశ్చికానికి మంచిది, అండ్ అలాగే మనకి మీనానికి మంచిదని 4 రాసులు తీసుకుంటాం. ఓకే, మరి ప్రతి చంద్రగ్రహణం సూర్యగ్రహణానికి ఏదో ఒక రాశికి మంచే ఉంటుందిగా. ఖచ్చితంగా. మరి అలాంటప్పుడు ఇప్పటికి భూమి మీద ఉన్న వాళ్ళందరూ అపర కుబేరులు అయిపోవాలి. అంటే వారి వారి స్థాయిని బట్టి ఎంతో కొంత ధనలాభం కలగటం అనేది అర్థం చేసుకోవాలా. కొంత పాజిటివ్ వారి స్థాయిని బట్టి పాజిటివ్ కొంతే ఉంటుంది, నెగిటివ్ కొంతే ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఉన్న అపోహలు ఏంటంటే, చంద్రగ్రహణం వస్తుందంటే చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు, గ్రహణం అనగానే దేవతలు కూడా భయపడిపోతారు. అంటే ఎలా అంటే, కొంతమందికి ఉన్న ఇలాంటి అపోహలు, దేవతా శక్తి కూడా కోల్పోతాడు కాబట్టి మనం గుడికి తాళం వేసేస్తాం అంటాం. అసలు దేవతా శక్తి గ్రహణం ద్వారా కోల్పోవడం ఏంటి? గ్రహాలు ఎక్కడ, దేవతలు ఎక్కడ, ఆ మూల పరమాత్మ ఎక్కడ? కాబట్టి ఏంటంటే, ఇది ఎందుకు మోస్తారు అంటే, ఒకటి ఆ సమయంలో సాధనా సమయం కాబట్టి పౌరోహిత్యం చేసే వ్యక్తి ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఆ సమయంలో కాసేపు లాక్ చేసుకొని పని చేసుకుంటాడు. అంతేగాని దేవతా శక్తి కోల్పోవడం ఉండదు. ఎందుకు ఉండదంటే, ఇప్పుడు నువ్వు గ్రహణ సమయంలో చేసే మంత్రం ఎవరిది చేస్తున్నావు? దేవతదేగా. నమశివాయ అనుకుంటున్నావు, లేకపోతే నమో నారాయణాయ అనుకుంటున్నావు, లేకపోతే అమ్మవారి శ్రీమాత్రే నమః అనుకుంటున్నావు, ఇంకోటి ఏదో మూల మంత్రం చేసుకుంటున్నావు. మరి దేవతాశక్తి కోల్పోయేటట్టయితే మరి ఆ సమయంలో చేసే మంత్రం ఖచ్చితంగా ఇంకేమి ప్రయోజనం లేకుండా ఉండాలిగా. సింపుల్ లాజిక్ ఆలోచిస్తాయి, అంతే కదా. అయితే ఇక్కడ ఏంటంటే, మరి మంచి చెడులు చెప్తుంటారు కదా, అంటే కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అది కూడా గ్రహణం రోజు నుంచి 40 రోజుల పాటు ఉంటుంది దాని ప్రభావం. దాని తర్వాత ఇప్పుడు 3వ తేదీ గ్రహణం వస్తుంది సాయంత్రం పూట అనుకుంటే, సరిగ్గా 3 నుంచి నెక్స్ట్ మంత్ 3కి ఒక నెల అవుతా, అక్కడ నుంచి ఇంకో 10 రోజులు అంటే 13వ తేదీ అంటే ఆల్మోస్ట్ మనకి ఏప్రిల్ 13, 14 తేదీ వరకు దీని ప్రభావం ఉంటుంది. ఏ రాసుల వారికి ఎటువంటి ప్రభావం ఉంటుంది అని చెప్పి చూసుకుంటే, మనం చూడండి, గ్రహణ సమయంలో గర్భవతులు జాగ్రత్తగా ఉండాలంటారు. ఇది మేషం వారు ఉండాలి. ఎందుకంటే మేషము వారికి 5వ స్థానంలో గ్రహణం కాబట్టి వీళ్ళు గర్భం దాల్చినటువంటి స్త్రీమూర్తి ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఆ టైంలో కాస్త ఏవి కట్ చేయకుండా కొంచెం లేత నెలల్లో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. 8-9 నెలలు అయితే అంత ఉండదు, కానీ ఏదైనా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త కదలకుండా ఉంటే మంచిదండి. అంటే మరీ కదలకుండా అంటే అస్సలు కదలకుండా అని కాదు, కొంచెం ఆ టైంలో ఏవో కత్తెరతో కట్ చేయడము ఇలాంటివి చేయకూడదు అంటారు. ఇక వృషభం వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే, వృషభం వారికి న్యూట్రల్ గానే ఉంటుంది, పెద్ద ప్రభావం ఏమి ఉండదు. కానీ ఈ భూమి ప్రాపర్టీ రిలేటెడ్ తీసుకునేవి, లేకపోతే ఏదైనా ఒక సంస్థ నిర్మాణం చేసే విషయాల్లో దూరంగా ఉంటే మంచిది. గృహప్రవేశాలు ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. మిథునం వారికి 3లో గ్రహణం మంచిదే, దేనికి కార్య సాధనకు మంచిది. అంటే మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాము, 3లో గ్రహణం పట్టడం మంచిది. అంతేగాని వెంటనే ఒకటేసారి 1000 కోట్లు కలిసి వచ్చేసేవు అంటే ఈ అపోహల్లో ఉండదని చెప్తున్నాను నేను. ఓకే, అలాగే కర్కాటకం వారికి గ్రహణ ప్రభావం ఉంటుంది, 2వ స్థానంలో ఉంది కాబట్టి కుటుంబ, మానసిక, ధన సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అండ్ సింహం వారికి ఏమిటి అంటే, రాశిలోనే పడుతుంది కాబట్టి వీరు కొంచెం ఆధ్యాత్మిక చింతన విషయంలోని కొంచెం రాంగ్ దీనిలోకి వెళ్ళిపోతారు ఒక్కోసారి. లేదా ఒక్కోసారి ఏదైనా చూడండి, మనం
మెడిటేషన్స్ చేయడం ఎక్కువ చేస్తుండాలి. కొన్నిసార్లు తెలియని ఒక ఏమంటారు చూడండి, మనకి తెలియకుండానే ఒక డిప్రెస్లోకి వెళ్ళిపోతుంటాం చంద్రకేతువులు రాశిలో ఉన్నందుకు. అటువంటి వాటికి గురవ్వకుండా కొంత ఆధ్యాత్మిక చింతనలు ఎంత వెళ్తూ ఉంటే మనకు ఆ డైవర్షన్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ కన్యవారు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో గ్రహణం కదా, తులవారికి అన్ని రకాల లాభాలు ఇస్తుంది నూనెటి వరకు. కాకపోతే ఈజీ మనీ కోసం వెంపర్లు ఆడకూడదు. ఎందుకంటే ఇక్కడ తులలో గ్రహణం పడితే పంచమంలో కుజరాహులు ఉన్నారు. సో ఆలోచనలన్నీ తీవ్రంగా వెళ్ళిపోతాయి. ధనం ఈ రకంగా చేస్తే ఎక్కువ వచ్చేస్తేమో అది ఇది కొంచెం అది కంట్రోల్ చేసుకోవాలి. వృశ్చికం వారికి కెరియర్ పరంగా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ తులకి, వృశ్చికానికి, మిథునానికి, మీనానికి మంచిది. ఇక ధనస్సు వారికి తండ్రి గారి ఆరోగ్యము, లేకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ జర్నీస్లో ఏదైనా క్షేత్ర స్థాయిలో క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా తెలియక కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఇక మకరం వారికి న్యూట్రల్, కాకపోతే తాతగారు ఆస్తి విషయంలో కొంత జాగ్రత్త పడాలి. కుంభము వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ 7వ స్థానంలో ఏదైతే ఏర్పడుతుందో 40 రోజుల వరకు వివాహ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనము వారికి గమనించుకున్నట్లయితే వీరికి మంచిది 6వ స్థానంలో. సో పూర్వజన్మ కర్మలో చేసినటువంటి కొన్ని మంచి కర్మలు ఇక్కడ బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇది అయితే ఈ గ్రహణం ఎవరికైతే ఉందో ముఖ్యంగా సింహము, కర్కాటకము, కన్య అండ్ మకర, వృషభ, ధనస్సు, మేష, కర్కాటకము, సింహము, కన్య, ధనస్సు, మేష రాశి వాళ్ళకి గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి వీరు బియ్యము, ఉలవలు, నువ్వులు, మినుములు, గోధుమలు ఈ 5 రకాల దానాలు ఇచ్చుకుంటూ, దీంతో పాటు వీరు రవిచంద్ర ప్రతిమలు, నాగ ప్రతిమలు చిన్న ఉంటాయి మనకి. ఇప్పుడు రాగి కూడా దొరుకుతాయి మనకి, వెండే ఇవ్వాలని రూల్ లేదు, ఏ మెటలైనా వచ్చి తక్కువకి వచ్చేది. అండ్ దీంతోపాటు దక్షిణ ఇవి ఇచ్చినట్లయితే వీళ్ళకి ఈ దోషం పోతుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే వీళ్ళ పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉంటారు, వాళ్ళ పేరు మీద తల్లిదండ్రులు ఇవ్వచ్చు, ఇక్కడ వాళ్ళే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. ఏజ్ పిల్లల మీద ఇది ఒకవేళ కర్కాటక రాశి పిల్లలు ఉన్నారనుకోండి, ఏజ్ పిల్లల మీదకి ఈ ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఏజ్ని బట్టి ఎఫెక్ట్ ఉంటుందండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వృషభ రాశి గురించి మనం చెప్పుకున్నాం, 4వ స్థానం. పిల్లలకైతేనేమో ఎడ్యుకేషన్ మీద పడుతుంది, పెద్దవాళ్ళకైతేనేమో ప్రాపర్టీ మీద పడుతుంది. ఏజ్ని బట్టి వాళ్ళు చేసే కర్మను బట్టి. అప్పుడు చిన్నపిల్లడికి ప్రాపర్టీ మీద పడాలని రూల్ లేదు. అంతే కదా, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా సార్ నెక్స్ట్ మార్చ్. అందుకని వృషభం వారు ఎగ్జామ్స్ విషయంలో, పిల్లలు చదువు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. వృషభం వారు బాగున్న రాశులకైతే ఆ రాశిలో ఉన్న పిల్లలకి ఇబ్బంది లేదు, ఎగ్జామ్స్ బాగా చక్కగా వెళ్ళిపోతుంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎండ్ ఆఫ్ ది డే వచ్చేటటువంటి గ్రహణ అవి రాక మానవు, ఖగోళంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఏంటంటే మనం గ్రహణం అనేటువంటిది సాధన చేసుకుని గొప్ప సమయంగా భావించాలి, కానీ అదేదో అయిపోతుంది ఇదేదో అయిపోతుంది దీనికోసం కాదు. మన సనాతన ధర్మం అంతా కూడా సాధన. మనకి ఒకప్పుడు చూడండి, ఈ నారదుడు వీళ్ళందరూ వచ్చి మాట్లాడి వెళ్ళేవాళ్ళు అంటారు. అంటే ఏంటి, అప్పట్లో ఆ సాధనత గొప్పగా ఉండేది. ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్నాడో లేడో అనేటువంటి కన్ఫ్యూజన్ లో ఉన్నాం, కానీ సాధన చేస్తే దేవతలు వచ్చి మాట్లాడి కూడా వెళ్తారు. తులసిదాస్ గారు కనపడలా పరివారంతో సహా, ఎంతమందికి శివాజీ గారి ఖడ్గం చాలా చక్కగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.